రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేములవాడ నాంపల్లిలో కురిసిన 10 సెంటీమీటర్ల వర్షపాతం 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పిడుగుపాటుకు పలువురు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం బాబు యాదవ్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్నటి రోజున భారీ వర్షం కురిసింది. అయితే మే నెలలోనే ఒక్కసారిగా భారీ వర్షంని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా భారీ వర్షం దాదాపు కొన్ని 2-3 గంటల పాటు వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని వాగులు, వంకలు అన్ని పొంగి పొర్లాయి. ఎప్పుడు చూడని విధంగా మనకు వేములవాడ రూరల్ మండలం నుండి హనుమాన్పేట వద్ద ఉన్న నక్కవాగు చాలా ఉధృతంగా ప్రవహించింది. మనం చూడొచ్చు. మనం ఇప్పుడు నక్కవాగు వద్ద ఉన్నాము. ఇది యాక్చువల్లీ ఎప్పుడైనా కూడా మనకు ఎవ్రీ ఇయర్ ఒక నెల రోజుల పాటు వర్షం కురిస్తే తప్ప వాగు పారే పరిస్థితి ఉండదు. కాకపోతే నిన్నటి రోజున మాత్రం చాలా పెద్ద ఎత్తున వాగు మాత్రం పొంగి పొర్లింది. దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఎవరు కూడా ఈ సమీప గ్రామ ప్రజలు ఎప్పుడు చూడలేదు. కానీ మొదటి వర్షానికే చాలా పెద్ద ఎత్తున వర్షం అయితే కురిసింది. నిన్నటి కురిసిన వర్షాలకు మనకు ప్రధానంగా మన జిల్లాలో మాత్రం ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామంలో ఒక గొర్రెల కాపరి దాసరి లక్ష్మణ్ అనే వ్యక్తి పిడుగుపాటు చనిపోయాడు. నిన్న దాదాపు 2 గంటల పాటు ఉరుములు, మెరుపులు, ఒకవైపు ఈదురుగాళ్లతో భారీ వర్షం అయితే కురిసింది. జిల్లా వ్యాప్తంగా కొంత ప్రజానికం అయితే కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ఇంకా వర్షాకాలం ఆరంభంలోనే ఇట్లాంటి పెద్ద వర్షం కురవడంతో కొంత అసలు ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈసారి గతం కంటే సాధారణం కంటే ఈసారి వర్షాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. మనకు ప్రధానంగా సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడలో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షం అయితే కురిసింది. మనకు వేములవాడలో ప్రధానంగా రాజన్న ఆలయ పరిసరాలు పూర్తిగా లోతట్టు ప్రాంతాలను జలమయమవి. దీంతో రాజన్న దర్శనం కోసం వచ్చిన భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. అలాగే మనకు జాతర గ్రౌండ్ లో లోతట్టు ప్రాంతాల్లో భక్తులకు వాహనాలు కూడా కొంత నీట మునిగాయి. మనకు దీంతో పాటు మనకు చందుర్తి మండలంలో కూడా దాదాపు ఎన్నికలు ఒక ప్రధాన రహదారి భారీ వర్షాల వల్ల రహదారికి రాకపోకలు బంద్ అయ్యాయి. అంటే మొత్తము జిల్లా వ్యాప్తంగా కూడా ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ మే నెలలో ఇప్పటికీ గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ నిన్నటి రోజు కురిసిన భారీ వర్షం మాత్రం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. మనం ప్రస్తుతానికి వేములవాడ రూరల్ మండలం నక్కవాగు వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నిన్న వర్షం ఎట్లా పడ్డది, అసలు ఎట్లా అనుకున్నారు? నిన్నటి వాన గత 46 సంవత్సరాల నుండి ఎన్నడూ లేని విధంగా ఒక దాదాపు 2 గంటలు 3 గంటల వ్యవధిలోనే కుంభవృష్టి వాన ఎన్నడూ చూడని విధంగా కురిసింది. ఆ వానకి నక్కవాగు పొంగి పొర్లి చాలా బాగా వర్షంలకు పంట నష్టాలు, పొలము అవి తెగిపోవడం జరిగినది. అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి వర్షం చూసారా? ఈ మే నెలలో కదా, ఎట్లా ఉన్నది? దాదాపు ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో వస్తుండే. కాకపోతే ఈ నిన్న కురిసిన భారీ వానకు నక్కవాగు ఉధృతంగా ప్రవహించింది. మనం చూడొచ్చు. దాదాపు ఈ యొక్క బ్రిడ్జి ఉన్నది. బ్రిడ్జి దాదాపు గత కొన్ని ఏళ్ళుగా ఇక్కడ బ్రిడ్జి లేకపోవడంతో చాలా ఈ గ్రామాలకు రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. ఈసారి మాత్రమే ఈ బ్రిడ్జి కూడా మనకు ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మొత్తానికి మనము దాదాపు ఈ నక్కవాగు ఒకటే కాదు, మనకు ఈ జిల్లాలోని చాలా అంటే అటు అన్ని మండలాల్లోని వాగులు, వంకలంగైతే పొంగి పొర్లాయి. ఇప్పుడే ఇలా కొనసాగితే మరి వర్షాలు ఉధృతంగా ప్రవహిస్తే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇప్పటికైతే వాతావరణ శాఖ అయితే అలర్ట్ చేసింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. పిడుగుపాట్లు కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా బాహ్య ప్రదేశంలో ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ రూరల్ మండలం హనుమాన్పేట నుండి.